నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భారత్ మూలాలు ఉన్నటువంటి కమలా హారిస్ గారు అనూహ్యంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుంటాయి, అంటే ఎవ్రీ లీఫ్ ఇయర్కు. మొన్నటి వరకు ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ గారును మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ గారి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతూ ఉంది. కాకపోతే బైడెన్ గారు ట్రంప్కి సరైన పోటీ ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ గారు పోటీ ఇవ్వలేకపోతున్నారు. తీవ్ర వ్యతిరేకత ఉంది పార్టీలోనూ, ప్రజల్లోనూ. బైడెన్ గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. అందుకు కారణం ఆయన వయసు కూడా అందుకు సహకరించట్లేదు, ఆయన ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా ఆయన్ని తప్పుకోమన్నా ఆయన నేను పోటీ చేస్తానని గట్టిగా మండుపట్టు పట్టడం వల్ల పోటీ అనివార్యమైంది. అయితే రోజులు గడుస్తున్న బట్టి కొద్దిగా అనూహ్యంగా ప్రజల్లో వ్యతిరేకత, అంటే బైడెన్ గారికి ట్రంప్ గారికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసము చాలా పెరిగిపోయింది. ఆ వ్యత్యాసాన్ని చూసి పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకతను గ్రహించి, ప్రజల యొక్క వ్యతిరేకతను గ్రహించిన బైడెన్ గారు పోటీ నుంచి తప్పుకున్నారు. అది మన భారత్ మూలాలు ఉన్నటువంటి కమలా హారిస్ గారికి అదృష్టం వరించింది. అది అనుకోని వరంగా లభించింది. ఈమె పోటీ ఇప్పుడు ఇంకా లాంఛనమే. ఆమె మన అధ్యక్షురాలుగా పోటీ చేయడానికి ప్రకటించడము, పార్టీ అభ్యర్థిగా ప్రకటించడము ఇంకా లాంఛనప్రాయమే. ఇంకా ఆమె అభ్యర్థి. అయితే మరి ఆ ట్రంప్తో పోటీ పడి విజయం సాధించగలదా అంటే, ప్రస్తుత పరిస్థితులు అయితే ట్రంప్ గారికి లీడింగ్లో ఉన్నారు. కమలా హారిస్ గారికి ట్రంప్ గారికి మధ్య వ్యత్యాసం, ఓట్ల శాతము చాలా తక్కువగా ఉంది. అనూహ్యంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. లేడీస్ నుంచి, ముఖ్యంగా లేడీస్ నుంచి కమలా హారిస్ గారికి మద్దతు లభిస్తుంది. మన అమెరికా ఇండియన్ అమెరికన్స్ కూడా కమలా హారిస్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. విరాళాలు భారీ ఎత్తులో ఆమెకి వస్తున్నాయి. అయితే అమెరికాలో ఒక చరిత్ర ఉంది. ఏ ఎన్నిక జరిగినా, ఏ అధ్యక్ష ఎన్నిక ఇప్పుడు జరిగినా ఇంతవరకు ఎప్పుడూ కూడా ఒక స్త్రీ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించి అమెరికాకు ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి సందర్భము లేదు. మొన్న రీసెంట్గా కూడా హిల్లరీ క్లింటన్ కూడా పోటీ చేసి ఓడిపోయారు ఆమె. మరి అటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి అమెరికాలో ఒక స్త్రీ అయినటువంటి మన కమలా హారిస్ పోటీ చేసి ట్రంప్ మీద విజయం సాధించగలుగుతుందా? ఈమెకు అప్పుడు మరి ఆ భావం అమెరికన్స్లో భావం ఉన్నటువంటి లేడీస్కి ఎప్పుడు అమెరికన్స్ ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేయరు. ఆ భావం కలిగినటువంటి అమెరికన్స్ మరి కమలా హారిస్ గారికి ఓట్లు వేస్తారంటే సపోర్ట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అందుకే ట్రంప్ గారికి కమలా హారిస్కి మధ్యన వ్యత్యాసము, డిఫరెన్స్ చాలా లిటిల్ బిట్, చాలా తక్కువగా ఉంది. అందుకు కారణం ఏంటంటే ట్రంప్ కూడా చాలా వయస్సు రీత్యా చాలా పెద్దవాడు. ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. అవన్నీ నెగిటివ్గానికి కనిపిస్తున్నాయి. ఈ బైడెన్ గారితో పోల్చుకున్నప్పుడు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కరెక్ట్, వాళ్ళిద్దరితో పోల్చుకున్నప్పుడు. కానీ కమలా హారిస్ వచ్చేటప్పటికి వాతావరణం కొద్దిగా మారుతూ వస్తుంది. ఈమె చాలా విద్యావంతురాలు, చాలా చురుకైనది, తెలివైనది. కాబట్టి అమెరికాను నడిపించగలిగినటువంటి సామర్థ్యము, శక్తి సామర్థ్యాలు కమలా హారిస్కు ఉన్నాయని అమెరికన్స్ కొంతమంది భావిస్తున్నారు. అందుకనే ఆమెకు అంత సపోర్ట్ లభిస్తుంది. ఎవరికి రానంత విరాళాలు ఆమెకు వస్తున్నాయి. అంటే ఆమెను అమెరికా ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేసేటువంటి ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకా ఎలక్షన్స్ టైం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ టైంకి ఈ ఇద్దరు కనుక ముఖాముఖి డిబేట్లో పాల్గొన్నప్పుడు, ట్రంప్ కమలా హారిస్ ఇద్దరు ముఖాముఖి డిబేట్ పెట్టినప్పుడు, అప్పుడు ప్రజలు వాళ్ళిద్దరు ఇచ్చేటువంటి డిస్కస్లో ఎవరు పై చేయి సాధిస్తారో అప్పుడు కనుక ట్రంప్ని కనుక ఇరకాటంలో పెట్టి పై చేయి కనుక కమలా హారిస్ కనుక సాధించగలిగితే విజయము ఖచ్చితంగా కమలా హారిస్ వస్తుంది. ఆ ప్రయత్నం ఆమె చేయాలి ఖచ్చితంగా. అప్పుడే ఆమెలో ఉన్నటువంటి నాలెడ్జ్, ఆమెలో ఉన్నటువంటి టాలెంట్, ఆమెలో ఉన్నటువంటి తెలివి, ఆమెలో ఉన్నటువంటి ధైర్యం, ఈ లక్షణాలన్నీ అమెరికా ప్రెసిడెంట్గా ఉండాలని అమెరికన్స్ అంతా కోరుకుంటారు. అది బయటపడితే అప్పుడు తప్పకుండా విజయం సాధిస్తుంది. ఆ విజయం సాధించాలని మనం అందరం కోరుకుందాం. ఈమె క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ మీద ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ లేవు. ఏ సమస్య మీదైనా
కరెక్ట్గానే స్పందిస్తుంది. కాకపోతే బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈమె వైస్ ప్రెసిడెంట్ అమెరికాకి. వైస్ ప్రెసిడెంట్గా తమ ముద్ర అంటూ ఎక్కడ వేయలేదు ఆమె. ఎందుకంటే తన యొక్క పరిధిని దాటి ఎప్పుడు ప్రవర్తించలేదు. అమెరికా చట్టం ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఎంతవరకు ఉండాలో ఆ పరిధిని దాటి ఎప్పుడు ఆమె ప్రవర్తించలేదు. ఆ పరిధికి లోబడి ఆమె పనిచేశారు కాబట్టి ఆమె యొక్క ప్రతిభ ఇంతవరకు బయటికి రాకపోవడానికి కారణం. ముఖాముఖి డిబేట్లో వచ్చేస్తుంది. ఆ డిబేట్ ద్వారా ఆమె పైచాయి సాధించి రాబోయే అమెరికా ఎలక్షన్స్లో విజయం సాధించాలని మనమందరం కోరుకుందాం. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.